వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మారుతినగర్ సుబ్రహ్మణ్యం టైటిల్ వెరైటీగా ఉంది కదా. రావు రమేష్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన సినిమా ఇది. ఎందుకంటే టైటిల్ రోలే రావు రమేష్ సుబ్రహ్మణ్యం అని అనుకోవాలి. మరి ఈ సినిమా ఈ నెల 23 తారీఖు రిలీజ్ కాబోతుంది. రావు రమేష్కి జంటగా ఇంద్రజయ్ గారు ఒకనాటి హీరోయిన్ పేరుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా పూర్తి కామెడీతో రూపొందిందని చెప్పి చాలామంది ఒక సినిమా చూసిన వాళ్ళైతే మనకు చెప్తున్నారు. 2-3 రోజులు రిలీజ్ ఉన్నా కానీ టాక్ అయితే కొంత బయటకు వచ్చింది. హిలేరియస్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ కార్య గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడి అసలు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఏంటి, ఏం చేశాడనేది తెలుసుకుందాం. హాయ్ లక్ష్మణ్ గారు. ఇది మారుతినగర్ సుబ్రహ్మణ్యం పేరు చూస్తేనే ఒక వెరైటీగా ఉంది. అందుకే ఏ మారుతినగర్? హైదరాబాద్లో మారుతినగర, విజయవాడలో మారుతినగర? చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే మండలంలో జరిగిన స్టోరీ అండి. ఓకే, బేసిక్గా ఆ మారుతినగర్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే అండి. ఓకే, అంటే టైటిల్ చూస్తేనే చాలా వెరైటీగా ఉంది. మీరు రావు రమేష్ గారిని అనుకున్న తర్వాత కథ రాసుకున్నారా లేకపోతే? లేదండి, యాక్చువల్లీ కథ రాసుకున్న తర్వాత క్యారెక్టర్ పుట్టింది. కథ చాలా బాగా వచ్చింది మొత్తం అంతా. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి ఎవరు అని వెతుక్కుంటూ ఉంటే రావు రమేష్ గారు అయితే. అంటే మొత్తం ఎంతమంది అనుకున్నారు మీరు? వెతుకుతున్నామండి. అంటే ఎవరు అంటే బేసిక్గా ఏంటంటే వెటకారం ఉండాలి, ఒక కైండ్ ఆఫ్ స్టేచర్ ఉండాలి, హోల్డ్ చేయగలగాలి, త్రూ అవుట్ మూవీ అంతా హోల్డ్ చేయగలగాలి. ఇవన్నీ అంటే ఎవరైతే కరెక్ట్ అనేసి ఆ కైండ్ ఆఫ్ స్టేచర్, ఆ కైండ్ ఆఫ్ వెటకారం ఉండే వాళ్ళు రావు రమేష్ గారు అందరికీ తెలుసు కన్ఫర్మ్ 100%. సో అందుకని ఇంకా రావు రమేష్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సాధారణంగా ఆయన ఫస్ట్ లీడ్ రోల్ చేయడం అనేది చాలా తక్కువ ఉన్నాయి, నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటా ఇది ఫస్ట్ అండి ఈ లీడ్ రోల్ చేయడం అనేది. ఏమన్నారు ఆయన కథ విని? బేసిక్గా ఆయన చాలా నేను కథ చెప్పడానికి వెళ్ళక ముందు అందరూ ఆయన చాలా చూజీగా ఉన్నాడు, చాలా సెలెక్టివ్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే KGF 2 అప్పుడే వచ్చింది, అండ్ ధమాకా అండ్ పుష్ప కెరీర్ పీక్స్లో ఉంది ఆయనకి. సో ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూసి సో సెలెక్టివ్గా ఉంటున్నారు, అందుకని చాలా టఫ్ అని చెప్పేసి అన్నారు. బేసిక్గా అది నాకు ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. అలాంటి వాళ్ళే మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆబ్వియస్లీ. సో రమేష్ గారు సెలెక్టివ్గా ఉన్నారంటే డెఫినెట్గా నాకు కథ నస్తుంది అనేసి నాకు కాన్ఫిడెన్స్ అనమాట. సో వెళ్ళి చెప్పడం అంటే జస్ట్ ఓపెనింగ్ ఒక లైన్ చెప్పాను అంతే, జస్ట్ ఒక లైన్ చెప్పాను. లైన్కే పగలబడి నవ్వేసి ఒక 15 to 20 minutes బ్రీఫ్ ఇచ్చాను, ఇది అని చెప్పేసరికి బాగా ఎగ్జైట్ అయ్యారు, ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఒక ఫుల్ నరేషన్, ఫుల్ రీడింగ్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అలా. మీరు ఇంతకు ముందు వెబ్ సిరీస్ కూడా చేసినట్టున్నారు కదా? అవును, ఎందుకు ఇలా ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను. అది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది మీకు? ఎందుకులా బాగుంది. తర్వాత వచ్చి సినిమా చేసేసరికి సినిమా కొద్దిగా యావరేజ్ మూవీ అండి. అదే ఎందుకు అలా జరిగింది ఆ సినిమా? అది రీమేక్ అండి. బేసిక్గా నాకు ఆ తర్వాత అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ స్టార్ట్ చేయకూడదు అనేసి. ఎందుకంటే మన కథలంటే మన క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్ గురించి A to Z నాకు తెలిసి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ మూమెంట్లో ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి నాకు త్రూఅవుట్ దాని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తెలుసు. అందుకని ఆ క్యారెక్టర్ ఎప్పుడు అటు అవ్వదు ఇటు అవ్వదు, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్సెస్ కూడా నాకు క్లారిటీ ఉంటుంది, నా మైండ్లో ఏదైతే ఉందో అది ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి వస్తుంది. వేరే రీమేక్ అనేసరికి అది ఎవరిదో స్టోరీ, వాళ్ళకి అది కరెక్ట్ అనిపించి ఉండొచ్చు. దాన్ని యాస్టిస్ తీయడం అనేది మలయాళ సినిమానా? అది మరాఠీ. మరాఠీ. సో అక్కడ దాని బ్యాక్ స్టోరీ వేరే ఉండొచ్చు, దాని వేరే ఉండొచ్చు. సో అలాంటిది చేసినప్పుడు ఏంటంటే మనకు జడ్జ్మెంట్ మిస్ అవుతుంది. అక్కడ హిట్ అండి. అంటే సుమంత్ అశ్విన్, నిహారిక చేసిన సినిమా కదా అది. ఇక మీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఎక్కడ వాళ్ళు, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? మాది తిరుపతి అండి. మా ఫ్రెండ్ యాక్టర్గా ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే తనకి యాక్టింగ్ అంటే ఇష్టం. తనకి వీడియోలు, ఫోటోలు తీయడం, చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి తీయడం, మేము ఎడిట్ చేయడం ఇలా ఉంటే తనకు ఒకసారి ఆడిషన్ కాల్ వచ్చిందనమాట. జీనియస్ అనేసి ఓంకార్ గారి షో. దానికి ఫొటోస్ పంపించాడు, సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకో ఆడిషన్ ఇస్తే అందులో సెలెక్ట్ అయ్యాడు, ఫైనల్గా సెలెక్ట్ అయ్యాడు, కంటెస్టెంట్ అయ్యాడు. ఓంకార్ గారికి వీడియోస్ చూపిస్తే, సరే ఈ వీడియోస్ అన్ని ఎవరు చేశారంటే మా ఫ్రెండ్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడు, బయట ఉన్నాడు అంటే ఆయన పిలిచి దానికి తన యాక్టర్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఇట్స్ షో, టీవీ షో. అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఇదే ఫస్ట్ సినిమా మీకు? జీనియస్ మూవీ కాదండి, ఇట్స్ షో, టీవీ షో. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్. అంతకుముందు ఎక్కడ సినిమాలకి ట్రయల్స్లే కానీ మీకు వర్కౌట్ అవ్వాలి? ఏం లేదు.
అలా ఇండస్ట్రీకి వచ్చాను అనమాట. దాని తర్వాత మళ్ళీ బీఫార్మసీ కంప్లీట్ చేసుకొని నా చదువు మధ్యలో బీఫార్మసీ వదిలేసి వచ్చారా లేకపోతే? లేదు, బేసిక్గా బీఫార్మసీ థర్డ్ ఇయర్ హాలిడేస్లో వచ్చా. వచ్చి ఇది కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ వెళ్ళి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసేసి ఇంకా ఫైనల్గా వచ్చేసాను. ఇంకా ఓకే, అప్పటికే కొంచెం కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఓకే సర్వైవ్ అవ్వగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, వచ్చేసాను. ఫాదర్ ఏం చేస్తారు? డాడీ బిజినెస్ ఉంది, ఫ్యాన్సీ షాప్ వచ్చిన షాప్ ఉంది, తిరుపతిలోని షాప్ ఉంది. యా. మరి మీరు సినిమా ఇండస్ట్రీ మీద మోజుతో ఉన్నారంటే సాధారణంగా వద్దు అంటారు ఎవరింట్లో అయినా సరే, మీకు అలాంటి పరిస్థితి వచ్చిందా? లేదండి, ఏ రోజు రాలేదు. ఎందుకంటే అంటే మనం బేసిక్గా నేను స్టూడియోస్ అని నేను బాగా చదువుతాను. అట్ ద సేమ్ టైం మెరిట్ స్టూడెంటే. సో వీడికి అన్నీ తెలుసు అన్న ఫీలింగే ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి. ఏంటంటే వీడు చాలా తెలివైనడు, అన్నీ తెలుసు వీడికి, వీడు అటు సైడ్ వెళ్తున్నాడంటే హీస్ ష్యూర్, హీస్ డామ్ ష్యూర్ అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఏ రోజు కూడా అప్పటికే ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేశాం కదా, సో వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. యా. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని చేశారా మీరు? 8 చేసి ఉంటాను ఏమంటే, 5 to 8 చిన్న అంటే ఏ వయసులో మొదలు పెట్టారు ఇవి అసలు? మేబీ బైపీసీ చేశానండి. సో బైపీసీ చేసినప్పుడు లాంగ్ టర్మ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం సీట్ రాలేదని లాంగ్ టర్మ్ చేశాను. లాంగ్ టర్మ్ అంటే బేసిక్గా ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మా ఫ్రెండ్ ఏమో బీటెక్ తను జాయిన్ అయ్యాడు. సో డాక్టర్ అవ్వాలనేది మీ టార్గెట్. సో ఐ మీన్ అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. లాంగ్ టర్మ్లో ఇవి చేయడం స్టార్ట్ చేశాను అనమాట. షూట్ చేయడం, ఎడిట్ చేయడం కైండ్ ఆఫ్. ఓకే. జీనియస్ చేసినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? బీఫార్మసీ థర్డ్ ఇయర్, 16 yearsకి ఇంటర్ అనుకోండి, 17 లాంగ్ టర్మ్, 20 ఉండొచ్చు. కరోనాకి ముందు దాదాపు అంతేగా? కాదండి, ఇప్పుడు 2010లోనా? 2010. అబ్బా, నా ఏజ్ 20 అంటున్నాను. ఓకే, అప్పటికే వచ్చారు ఇక్కడికి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చేదు అనుభవాలు ఇవన్నీ ఉంటాయి, కృష్ణ నేరకారులు చాలా వింటూ ఉంటాం మనం. దాదాపు అవన్నీ ఎదుర్కొన్నారా? బేసిక్గా అదే అండి, ఆ ఏజ్లో వస్తే ఎలా ఉంటుందంటే, ఆ ఏజ్లో 20 yearsకి 21 yearsకి వచ్చేసరికి బేసిక్గా ఎనర్జీ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్మెంట్ స్టైల్లోనే చూస్తాం లైఫ్ని. అండ్ ఇష్టమైన వర్క్ అన్నిటికన్నా మించి ఇండస్ట్రీలో ఉండాలి, లేదంటే ఫిల్మ్స్ ఇంట్లోంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు. లేదండి, నేను ఇంతవరకు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోలేదు. మరి ఎలా సర్వైవ్ అయ్యారు ఇక్కడ? బేసిక్గా అన్నయ్య ఆస్ట్రేలియాలో సెటిల్డ్ అండి, అన్నయ్య జాబ్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే, అంటే ఫస్ట్ 2-3 months ఆబ్వియస్లీ 2-3 monthsకే నేను శ్రీకాంత్ నారోజ్ గారు అని మన ముగుడు అండ్ ఆటోనోమస్కి డిఓపిగా చేశారు. సో ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సో అక్కడ బేసిక్ సర్వైవల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను. దానికి బేసిక్ సర్వైవల్ వచ్చేస్తుంది. అంటే ఈ రోజుల్లో ఒక కథ చెప్పి ఎవరికైనా ఒప్పించడం అనేది చాలా కష్టం, ఈ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. మరి మొదటి సినిమా ఎలా అవకాశం వచ్చింది మీకు అసలు? అది అదే అండి, నేను దేవకట్ట గారి దగ్గర చేశానండి అసిస్టెంట్ డైరెక్టర్గా, ఆటోనోమస్ సూర్యకి. ఆల్మోస్ట్ ఆయనతో ఒక 3-4 years ట్రావెల్ చేశాను. ఆయనకి బాగా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఆయన పందా వేరు, నాది వేరు. ఆయనది ఒక రైటింగ్ చాలా సీరియస్ ఫిల్మ్ మేకర్, మనం ఏమంటే కొంచెం ఫన్, హ్యూమర్. ఈ దేవకట్ట అంటే ప్రస్థానం మంచి సినిమా ఆయనకి. ఆ తర్వాత అట్లాంటి హిట్ ఆయనకి పడలేదు, కానీ మంచి డైరెక్టర్ చెప్పాలంటే నా దృష్టిలో. ఎందుకంటే ప్రస్థానం సినిమా ఎలా చేశారో అని మాకు తెలుసు. మీరు ఆయనలో మీకు నచ్చిన గుణం ఏంటి? రైటింగ్ అండి. రైటింగ్ అబ్బో, అసలు మాటలు, పదాలు, ఒక్క పదం కూడా తప్పు పడదండి, తూకం వేసినట్టు ఉంటుంది అనుకోండి. అంటే అంత 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 బరువు ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐ మీన్ దేవర్ చాలా ఎక్సలెంట్ రైటింగ్. అసలు మీరు చదివితే ఆయన డైలాగులు కానీ ఆయన రాసిన విధానం కానీ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇండస్ట్రీ రాకముందు మీరు ఏ హీరో ఫ్యాను? ఇండస్ట్రీ మనకంతా మెగానే కదండి, మెగా ఫ్యామిలీ అంటే ఇచ్చేస్తాం. అదే టెక్నికల్ వర్క్ నేర్చుకున్నారు మీరు, అది ఎంతవరకు హెల్ప్ అయింది మీకు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు? అయ్యో, నాకు చాలా యూజ్ అయిందండి. ఫస్ట్ థింగ్ అసలు ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిందే టెక్నికల్ నాలెడ్జ్, నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే సరే, కథ అనేది కళ, అంటే కలగంటాం బేసిక్గా, కళలాగే కథ అనేది ఊహించుకుంటాం, ఇమాజినేషన్. రియాలిటీలోకి ఎలా తీసుకుని రావాలి, ఆ రియాలిటీలోకి తీసుకొని వచ్చి వే మనకు తెలియాలి కదా. కెమెరా తెలియాలి, ఎడిటింగ్ తెలియాలి, లైటింగ్ తెలియాలి, ఆర్టిస్టులు, మేనేజింగ్ అన్నీ తెలియాలి, లొకేషను, విఎఫ్ఎక్స్, సౌండ్ అన్నీ తెలిస్తేనే వీ కెన్ మేక్ ఎ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి చేయడం వల్ల నాకు ఐ హ్యావ్ ప్రిటీ మచ్ క్లారిటీ ఆన్ దట్.
ఓకే, అది మీకు బాగా హెల్ప్ అయింది అయితే. ఆ. ఇప్పుడు మారుతి నగర సుబ్రహ్మణ్యం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇంద్రజ గారు కూడా ఉన్నారు. ఏమిటి ఆ పాత్ర ఏంటి ఆవిడది? ఇంద్రజ గారిది ఇంటెన్షనల్లీ మేము ఎక్కువ ఆవిడని చూపించకుండా కూడా ఉన్నాం. కానీ అంటే బేసిక్గా మీరు ఎక్కడ రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, లేదంటే ఏ కథనో తీసుకోండి, కథ కథ ఆబ్వియస్లీ ఒక లేడీ, ఐ మీన్ కథలో ముఖ్య పాత్ర ఒక అమ్మాయి ఉంటుంది. అలా ఉంటేనే కథ పండుతుంది బేసిక్గా. సో ఎంత మారుతినగర్ సుబ్రహ్మణ్యమే, కానీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫర్ హూమ్, కళారాణి అని వాళ్ళ వైఫ్ ఆ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్నెస్ వల్లే ఈ కథ అంతా నడుస్తుంది. యా, షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంకొకటి ఏంటి, సినిమా చూసిన నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా హిలీరియస్ కామెడీ చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ చూసారు, మీరు వేసారట, కొన్ని పిలిచారట, కొందరిని చెప్పారు నాకు మంచి కామెడీ ఉందని చెప్పి టాక్ వచ్చింది. సూపర్ అండి, థ్యాంక్ యూ. అంటే కామెడీకి పెద్దపీట వేయాలని ఎందుకు అనుకున్నారు ఈ సినిమాలో? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు తీసుకోండి, నేను తీసుకోండి, 24 గంటల్లో మనం ఏదో టెన్షన్లోనే ఉంటాం. అసలు సినిమా అనేది పుట్టిందే ఎంటర్టైన్మెంట్ కోసం. అంటే మర్చిపోవాలి, మనం మర్చిపోయి ఆ ఎక్స్పీరియన్స్ ఇదవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం నవ్వాలి సార్, నవ్వుకోవాలి. ఆడియన్స్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు నేను సినిమా థియేటర్కి వెళ్ళాను సార్, ఇప్పుడు ఒకవేళ ఏదైనా సినిమా థియేటర్కి వెళ్ళాను, కరెక్ట్గా వెళ్ళి కూర్చున్న తర్వాత కరెక్ట్గా యాడ్స్ ఏదో స్టార్ట్ అయ్యే టైంకి నేను కోరుకునేది, ఒరే ఈ 2 గంటలు నేను సాగొట్టద్దు, ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పంపించే, లేకపోతే నాకు ఈ 2 గంటలు చాలా ఇంపార్టెంట్ రా అన్న టైప్లో కూర్చుంటాను. అది బేసిక్ ఆడియన్స్ నీడ్. అది ఆడియన్స్ మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం సార్. నేను ఇప్పుడు కూడా అదే ఆడియన్స్ కూడా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు ఓటేస్తేనే లేదా మీకు నచ్చితేనే ఇక్కడ మా లైఫ్ ఉంటుంది, కెరీర్ ఉంటుంది. అలాంటి ఆడియన్స్కి ఏం కావాలో అది ఇద్దాం సార్. అంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేస్తే చాలు సార్. మనం ఇప్పుడు బిర్యానీ హోటల్కి వెళ్ళాం సార్, బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం, వాడు బెల్లం వేసి బిర్యానీ తీసుకొని వచ్చాడు, మనకు నచ్చుతుందా? నచ్చదు. నేను అడిగిన పెట్టు, నేను ఇక్కడ కస్టమర్, నేను ఇక్కడ రాజు, నువ్వు నాకు సర్వ్ చేయనేసి. ఆడియన్స్ ఆర్ కింగ్స్ సార్, ఐ మీన్ ప్రేక్షకులు రాజులు, మనం సర్వ్ చేయాలి. వాళ్ళకి ఇష్టమైంది నవ్విద్దాం, బాగా నవ్విద్దాం. అది సార్. ఒక జర్నలిస్ట్ మిత్రుడే సురేష్ కవిరాయ్ అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు చూశాడు, సురేష్ గారు సూపర్ ఆయన చెప్పాడు నాకు, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు సార్, బాగా వచ్చింది సినిమా అని చెప్పి. సాధారణంగా మా జర్నలిస్టులు ఎవరు అంత సినిమాలు మెచ్చుకోరు, సరే సార్, కానీ అతను చాలా బాగుంది, నేను చూశాను, అద్భుతంగా ఉందని చెప్తూ చేశాడు. అయ్యో సార్, కానీ ప్రేక్షకులు మరి ఏం తీర్పిస్తారో చూడాలి. అయ్యో సార్, నేను ఈ సినిమా రాయడానికి ముందు నుంచే ప్రేక్షకుల కోసం అనుకునే సినిమా రాశాను, ప్రేక్షకులకే సినిమా తీశాను సార్. అంటే వాళ్ళకి నచ్చుతుందనే తీశాను. మేము ఈ కైండ్ ఆఫ్ షోస్ వేస్తున్నప్పుడు సార్, ఐ మీన్ వేరే షో వేస్తున్నప్పుడు రామానాయుడు థియేటర్ దగ్గర ఒక మెయిడ్ ఉంటారు సార్. అంటే ఐ మీన్ కాఫీ అండ్ టీ బిస్కెట్లు అవన్నీ పెడుతున్నారు. ఆవిడ ఫస్ట్ షో పడినప్పుడు క్యాజువల్గా చూస్తారు కదా సార్, కూర్చొని చూస్తారు కదా, చూశారు సార్. నేను షో పడితే నేను బయటే ఉంటాను సార్, నేను లోపలికి వెళ్ళను, బయటే వింటుంటాను. గట్టిగా నవ్వులు వినిపిస్తే హిట్, సక్సెస్. ఓకే, అది నా థింగ్. అంటే లోపల నవ్వుకోవడం కాదు, బయటకు వినపడాలి. డోర్ క్లోజ్ చేస్తే దానికి బయటకు వినపడాలి. అది నా ఇది సార్. నేను బయట వెయిట్ చేస్తాను, గట్టిగా నవ్వులు వినిపిస్తాను. ఇంటర్వెల్కి ఆవిడ నేనున్నాను, డోర్ ఇలా తెరుచుకొని నవ్వుకుంటూ వస్తాను సార్, గట్టిగా నవ్వుకుంటూ వస్తాను. వచ్చి సార్ బుగ్గలంతా నొప్పేస్తాను సార్, అసలు పొట్టబట్టుకుంటాను సార్ అని చెప్పేసి వచ్చారనమాట. నాకు ఆవిడ కోసం సినిమా తీశాను సార్, అలాంటి వాళ్ళ కోసం, అలాంటి ఐ మీన్ ఆవిడ కోసం తీసాను సార్. అంత ఎంజాయ్ చేయాలని తీసాను సార్. సార్ ఇంకొకటి ఏంటంటే, సుకుమార్ గారి వైఫ్ తబిత గారు సమర్పకురాలిగా ఉన్నారు. అంటే దీన్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఆవిడని? అదే సార్, సినిమా అంతా చేసాం సార్. సినిమా ఇంకా లాస్ట్ షూట్ టైంకి మా వైఫ్ వాళ్ళకి కామన్ ఫ్రెండ్ ద్వారా తెలుసు, ఎవరు తబిత గారు తెలుసు అనమాట. కానీ మేము సినిమాల్లో ఉన్నాము కానీ మేము సినిమాలు చేస్తామని కానీ తెలియదు. ఇంకా లాస్ట్ డే ఆఫ్ షూట్కి మేము వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సార్, మా అన్నయ్య వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. సో లాస్ట్ టైంకి వచ్చేసరికి, లాస్ట్ డే ఆఫ్ షూట్కి వచ్చేసరికి తెలిసింది ఆవిడకి, మా వాళ్ళు ఎవరు ఇలా సినిమా చేస్తాను. ఏంటి సినిమా అంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, రావు రమేష్ గారిని. ఓ అవునా అంటే ఏంటి అంటే, సుకుమార్ గారిని ఒక్కసారి కలవాలి, జస్ట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎలా తీసుకెళ్లాలో అది తెలియట్లేదు, బ్యాకప్ కూడా ఏం లేదు కదా అంటే, అవునా సరే నేను అనేసి అప్పటి నుంచి రెగ్యులర్గా ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అని మాట్లాడడం, నేను నా సాంగ్స్ ఏమన్నా రికార్డింగ్స్ కానీ ట్యూన్స్ కానీ ఇవన్నీ పంపిస్తూ ఇలా చేస్తున్నామండి అని ఫాలోఅప్లు చేశాను. ఓకే,
సుకుమార్ గారు ఒకసారి డిన్నర్కి అంటే ఇక్కడికి వస్తారు, మీరు రండి కల్పిస్తానని చెప్పి కల్పించారు. ఆయన ఒక అరగంటే ఉన్నారు. అరగంటలో ఒక అరగంట టైం స్పెండ్ చేసి ఉంటారు. మొత్తం అంతా విన్నారు. బా సో స్వీట్, హీస్ ఐ మీన్ లిటరలీ అంత ఆ స్టేజ్లో ఉండి కూడా అలా మాట్లాడడం. ఒకటే మాట అన్నారు, ప్రమోషన్స్ బాగా చేయి లక్ష్మణ్ అంటే ప్రతి ఒక్కరిది వెళ్ళి డోర్ నాక్ చేసి చెప్పాలి మనం. ఇప్పుడు ప్రమోషన్స్ బాగా చేయన్నారు. మేము ఎంత ఫిక్స్ అయ్యామంటే దాని తర్వాత నేను, మా అన్నయ్య శ్రీహరి అని మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఇద్దరు ప్రొడ్యూసర్స్, ఎంత ఫిక్స్ అయ్యామంటే మనం ప్రమోషన్స్ చేస్తే సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనకు వినపడాలి, అలా చేద్దాం అని చెప్పి క్యూఆర్ కోడ్తో లాంచ్ చేయడం, ఫస్ట్ లుక్ పోస్టర్, రమేష్ గారికి ఒక 3 గెటప్స్తో చేసాం. అది బాగా వెళ్ళింది సార్. చాలా ఇంట్రెస్టింగ్గా చేసాం, అది బాగా వర్కౌట్ అయింది. అది సుకుమార్ గారి వరకు వెళ్ళింది. సుకుమార్ గారు తమిళ గారు చెప్పారంట, వాళ్ళు ఏదో బాగా చేస్తున్నట్టున్నారు కదా అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనేసి అడిగారంట. ఏం చేస్తావు చెయ్యి, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నావు చెయ్యి, కానీ 100% చెయ్యి. అది చేస్తాను ఇది చేస్తానని మాత్రం చెప్పొద్దు. చేస్తే 100% ఇచ్చేయి, లేకపోతే చేయలేదని చెప్పి, కానీ చేస్తే ఏం చేసినా 100% ఇవ్వని చెప్పి. అది అక్కడ నుంచి ఆవిడకి కూడా మాకు కొంచెం నమ్మకం వచ్చింది సార్. ఆ తర్వాత మాకు లిరిసిస్ట్ కావాలని ట్రై చేస్తాం. చంద్రబోస్ గారిని పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. ఆఫ్టర్ ఆస్కార్ కష్టమైంది. మాకు ఎవరిని అడగాలో తెలియట్లేదండి, మేము రాయిపించుకుంటాం, జస్ట్ మీరు ఒక మాట చెప్పండి చంద్రబోస్ గారికి అని చెప్తే, చంద్రబోస్ గారికి ఎవరు చెప్పారు, ఇలా వస్తారంట అండి పాపం వాళ్ళకి ఏదో పాట రాయాలంట అంటే, మేము వెళ్ళాం చంద్రబోస్ గారి దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అద్భుతమైన పాట ఇచ్చారు. చాలా బేసిక్గా జెల్ అయిపోయారు. ఆయనకు అర్థమైంది, అరే వీళ్ళు వర్తున్న క్యాండిడేట్స్ రా వీళ్ళు, చాలా బాగా అంటే పాట కూడా అద్భుతంగా వచ్చింది, నా కథ నచ్చింది, నా విధానం నచ్చింది, అన్నీ నచ్చింది. ఆయన మంచి మెరిట్ ఇచ్చారు తమిళ గారికి. మంచి వాళ్ళు పంపించారండి, దే ఆర్ సో గుడ్ పీపుల్ అండ్ జెన్యున్ పీపుల్ అండి, పాట కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సుకుమార్ గారికి కూడా చెప్పారు. అక్కడ ఇంకొంచెం నమ్మకం, ఓకే వీళ్ళు ఏదో నిజంగానే కరెక్ట్గానే చేస్తున్నారు. అంతా అయిన తర్వాత తమిళ గారిని అడిగాను అనమాట, ఒక్క ప్రివ్యూ వేస్తానండి, మీకు కుదిరితే వచ్చి చూడండి అని చెప్పి. ఇది తప్పకుండా చేస్తాను లక్ష్మణ్ అని ప్రివ్యూ వేసాం. మైత్రి శశి అన్న డిస్ట్రిబ్యూటర్, ఆయన వీళ్ళకు 30-40 మెంబర్స్ 40 మెంబర్స్ వచ్చారు సుకుమార్ రైటింగ్ నుంచి. రజ గారు వచ్చారు. నేను చెప్పాను, మీరు పుష్ప, రంగస్థలం ఇలాంటి సినిమాలు చూసి ఉంటారండి, మాది చాలా చిన్న సినిమా, మీరు ఆ ఎక్స్పెక్టేషన్ వద్దండి, జస్ట్ వచ్చి చూడండి. నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు లక్ష్మణ్, ఐ నో కదా నేను చూస్తాను అని. చూసిన తర్వాత నవ్వుతున్నారు, గట్టిగా నవ్వేస్తున్నారు. ఇంకా మొత్తం సినిమా అయిపోయి వచ్చేసరికి కళ్ళు ఊదిపోయి బాగా ఒక ఆనందం ఉంటుంది కదా, అలా ఆ ఆనందంలో ఉన్నారనమాట. ఏం లక్ష్మణ్ అసలు ఇంత మంచి సినిమా తీసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దంటే ఏం లక్ష్మణ్ అన్న టైంలో అన్నారు. అసలు అదిరిపోయింది సినిమా అంటే. మళ్ళీ శశి గారు ఎంత కాదనుకుంటే ఎలా అప్రోచ్ చేయాలి మైత్రి వాళ్ళని డిస్ట్రిబ్యూషన్కి? కుమార్ గారు మైత్రి అంతా ఒకటే కదా సార్, ఫ్యామిలీ, ఐ మీన్ వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. అండ్ ఇప్పుడు పుష్ప కూడా మైత్రి అంతా కదా, సో వాళ్ళు ఏదో చేసినా సరే మ్యాక్సిమం అందరి ఒపీనియన్ ఉంటుంది. అందుకని శశి గారు వచ్చారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ అంటే కవిత గారు జడ్జ్మెంట్, శశి గారు కూడా డిస్ట్రిబ్యూటర్గా ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా. ఆయన చూసి ఫస్ట్ అయిపోయిన తర్వాత, లక్ష్మణ్ మ్యాటర్ ఉంది, ఒక 2-3 షోలు పడతాయి ఈజీగా, నవీన్ గారికి, రవి గారికి కుదిరితే సుకుమార్ గారికి కూడా చూపిద్దాం, స్ట్రెస్ బస్టర్ ఇది మూవీ, ఖచ్చితంగా చూపిద్దామని అక్కడ నుంచి అలా మొదలైంది. ఇంకా ఈ షూటింగ్ ఎక్కడెక్కడ చేశారు? మొత్తం హైదరాబాద్ సార్. మొత్తం హైదరాబాదే. ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయింది? ఇది నేను డైలాగ్స్ కూడా మీరే రాశారా? మొత్తం సార్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. రైటింగ్ స్కిల్ మొదటి నుంచే ఉంది మీకు? నాకు ఉంది సార్. నాకు దేవగారి దగ్గర అలవాటైంది, నేను నేర్చుకున్నాను, దేవగారి దగ్గర నేర్చుకున్నాను ఎలా రాయాలి అని. నేను టెలివిజన్లో పనిచేశాను సార్. జీ తెలుగుకి నేను ఆల్మోస్ట్ 4 years ఫ్రీలాన్సింగ్ చేశాను. ఫ్రీలాన్సింగ్ చేశాను రైటర్గా. అండ్ రైటర్ అండ్ డైరెక్టర్గా కొంచెం టచ్లో ఉంటే చెప్తా అని ఒక షో వచ్చింది ప్రదీప్ మాచార్య, దానికి నేను రైటర్ అండ్ డైరెక్టర్. సో టాక్ షోస్ చేసాం, స్కిట్స్ రాశాను, అన్నీ రైటింగ్ అక్కడ అలవాటు అయిపోయింది బాగా. సో రైటింగ్ నా స్ట్రెంత్ అంది సార్, రైటింగ్ నా స్ట్రెంత్ సార్. ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఇవాళ థియేటర్కి జనాన్ని రప్పించడం అనేది పెద్ద టాస్క్. మరి దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? మరి ఈ సినిమాకి జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు? మీరు కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు వచ్చిన సమాచారం కూడా అదే.
అందుకని నేను మిమ్మల్ని వెంటనే నెంబర్ తీసుకుని కాంటాక్ట్ చేశాను. అందుకే పిలిపించిన కారణం కూడా అదే. నేను విన్నాను కాబట్టి ఇవాళ మార్నింగే విన్నాను, సినిమా చూశాను, అద్భుతంగా వచ్చింది అంటాం ఫ్రెండ్ అంటాం. మరి జనం వస్తారా రారా ఇట్లాంటి థియేటర్లకి? అదే మీరు చెప్పింది సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్ గారు మీకు ఫోన్ చేసి బాగొచ్చింది సినిమా అన్నారు, లేదా మీరు ఫోన్ చేసి కనుక్కున్నారు బాగొచ్చిందని వెంటనే ఇంటర్వ్యూ పెట్టేశారు కదా సార్. బేసిక్గా ఆడియన్స్ కూడా అంతే సార్, ప్రేక్షకులు కూడా ఏంటంటే మంచి సినిమా వచ్చింది అని తెలిస్తే చాలు సార్. కానీ సోర్స్ మంచి సోర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తే ఒక 10 మంది వెళ్తారు అంటే మీరు చెప్పారనుకోండి. స్వాతి ముత్యం సినిమా ఉంది, మన మధ్యలో వచ్చింది, చాలా అద్భుతంగా చక్కగా బ్రహ్మాండం చేశారు. ఆయన పేరు కూడా లక్ష్మణ్ అనుకుంటా. అవునవును ఆయన లక్ష్మణ్, మీరు లక్ష్మణ్, కార్య, మీరు కార్య ఇంటి పేరు? ఇంటి పేరు సార్. సో టాక్ వచ్చింది అనుకోండి సార్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సామజవర్గం చూడండి సార్, దానికి ముందు వరకు లేదు, ఫస్ట్ షో పడిన తర్వాత రాకెట్లోకి దూసుకెళ్ళిపోయింది. టిల్లు స్క్వేర్ టాక్ వచ్చిందో లేదో ఒక 5-6 డేస్లో హ్యూజ్ కలెక్షన్స్ మొత్తం రన్ కొట్టేసింది సార్. అంటే ప్రేక్షకులు అలా ఉన్నారు సార్. నిజంగా మీరు చెప్పింది నిజమే సార్. థియేటర్స్కి ఎందుకు రావట్లేదు అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ఫిల్మ్ నేను అనుకుంటున్నాను సార్. ఇంకొకటి ఈవెంట్ ఫిల్మ్స్కి వచ్చేస్తారు సార్, పెద్ద సినిమాలు కైండ్ ఆఫ్. ఇంకొక సినిమాకి వచ్చేది ఫన్ సినిమాకి మాత్రమే సార్. మిడిల్లో సినిమా చూస్తున్నారు లేదో నాకు తెలియదు సార్, నా అంచనా ప్రకారం. అదే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కమిటీ కుర్రాళ్ళు బాగుంది అని టాక్ వచ్చింది, వెళ్ళారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన సినిమాకి, కాకపోతే ఏంటంటే ఉన్న సినిమాలు పెద్ద సినిమాలు రావడం వల్ల కొద్దిగా నలిగిపోతూ ఉంటాయి. అలాగే మీరు 23వ తారీఖే రాబోతున్నారు. మరి 23వ తారీఖు వస్తున్నారు, కానీ అంత వచ్చే సరిపోదా శనివారం ఒకటి నాని సినిమా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఒక రిస్క్ చేయటమేగా సార్. ఒకటి సార్, యాక్చువల్లీ మన ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిలీజులు తీసుకుంటే ప్రతి వారం ఎవరిదో ఒకటి ఉంటుంది సార్, ప్రతి వారం ఉంటుంది సార్. కానీ మాకున్న ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే సార్, అంటే నా అంచనా సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ డేట్ల గురించి మాట్లాడే ఇది లేదు నాకు. అట్ ద సేమ్ టైం అండ్ నేను అనుకోవడం ఏది రిలీజ్ డేట్ మంచిదని ఎవరు కూడా చెప్పలేరు సార్, చెప్పలేము సార్ మనం. కానీ 23 నేను అనుకోవడం ఏంటంటే 15 సినిమాల సినిమా అంతా కూల్ అయిపోతుంది 23కి అంతా. 23 వస్తే ఆబ్వియస్లీ ఏదో ఖచ్చితంగా మంచి సినిమా, ఈ మూడిట్లో ఏదో ఒకటి మంచి సినిమా ఉంటే ఆ వారం మేమిద్దరం ఉంటాం. నెక్స్ట్ వారం సరిపోదే సినిమాతో మేము ఉంటాం. 1 వీక్ ఇది ఉంది కాబట్టి. సో 2 సినిమాలు ఓకే సార్. 1 వీక్ ఐ మీన్ ఒక వీకెండ్లో 2 ఫిల్మ్స్ ఓకే సార్. నాకు మీ వైఫ్ అని చెప్పారు, మీరు చూసి అసలు ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఇంత తొందరగా పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. లవ్ మ్యారేజ్ ఏంటి? లవ్ మ్యారేజ్ సార్. 24 years చేసుకున్నాను సార్. ఓకే, 24 years చేసుకున్నాను. అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి గెలిచేసాం అనుకోండి సార్, రచ్చగలిచేస్తారు సార్. ఫస్ట్ అది అయిపోయింది అనుకోండి సార్, మళ్ళీ ఆ టెన్షన్. ఎక్కడ కనెక్ట్ అయ్యింది మీకు అమ్మాయి? నాకు నేను ఇంటర్ నుంచి. ఓహో, సినిమా ఫీల్డ్ కాదు, ఇక్కడ కాదు, ఇంటర్ నుంచి. పేరు మీ వైఫ్ పేరు? పల్లవి సార్. దీనికి ఏమైనా వర్క్ చేశారా? లేదు సార్, అసలు లేదు సార్. వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ సార్. మరి దీనికి కొంత మీరు పార్ట్నర్స్ కూడా అంటున్నారు ఫైనాన్షియల్గా, అంటే ఎవరు కోఆపరేట్ చేశారు ఈ సినిమా మీరు చెట్స్ మీదకి వెళ్ళడానికి? అదే సార్, ఫస్ట్ యాక్చువల్లీ పీబీఆర్ సినిమాస్ అని ప్రసాద్ గారు, బుజ్జి గారు, రిషి గారు అని వాళ్ళు పీబీఆర్ సినిమాస్ అని స్టార్ట్ చేశారు సార్. రిషి గారు అంటే మన ఎన్టీవీలో రిపోర్టర్గా చేశారు, న్యూస్ పొలిటికల్ డిబేట్స్ చేస్తూ ఉంటారు ఎన్టీవీ రిషి గారు అని. సో చేశారు, వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మూవీ బాగా వస్తుంది. అంటే బేసిక్గా ఇంకా దానికి పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే క్వాలిటీ. అది ఒకనొక స్టేజ్కి వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా తల్లి దగ్గర చూస్తారు, అంటే చూసే ఛాన్స్ ఉంది. ఏదో ఒక రోజు అడిగితే ఖచ్చితంగా వస్తారేమో అని ఒక చిన్న హోప్ ఉంది. అంటే ఇంకా వాళ్ళకి ఎలా చూపించాలి సార్, వాళ్ళకి ప్రాపర్గా చూపించాలి. డిఐ దగ్గర నుంచి మ్యూజిక్, మిక్సింగ్, సాంగ్స్, కంప్లీట్ మంచి ఫిల్మ్ ఇలా చుట్టేసారేంటి అన్న ఇది ఉండకూడదు సార్. సో అక్కడ నుంచి ఇప్పుడు ఆ తర్వాత నేను అన్నయ్యకి చెప్పడం, అన్నయ్య వచ్చి సినిమా చూడడం, అన్నయ్యకి నచ్చడం, పిచ్చి నచ్చడం, లేదు దీనికి పెట్టచ్చు, ఇట్ విల్ వర్క్ అనేసి అన్నాడు. సో అక్కడ నుంచి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అంతా పర్ఫెక్ట్గా మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు చేసాం సార్. అంటే ఎన్ని పాటలు ఉంటాయి దీంట్లో సార్? 2 సాంగ్లు అనుకుని స్టార్ట్ చేసాం సార్. కథకి అనుగుణంగా ఇంకో 3 యాడ్ అయ్యాయి సార్. అన్ని చంద్రబోస్ గారు రాశారా లేకపోతే? అదే సార్, భాస్కర్ భట్ల గారు రాశారు, చంద్రబోస్ గారు రాశారు. ఓకే, అంతే. మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఎవరో చేసింది? ఇది కళ్యాణ్ నాయక్ సార్. కళ్యాణ్ నాయక్ గారు, రైటర్ పద్మభూషణ్ మేము ఫేమస్ చేశారు సార్. అలాగే ఈ సినిమా షూటింగ్ అనుభవాల్లో మీరు మీ అనుభవాలు చెప్పండి. ఈ షూటింగ్ పరంగా హైదరాబాద్లో చేశారు, షూటింగ్ పరంగా చేసేటప్పుడు మరి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆ అనుభవాలు. చేసేటప్పుడు అన్నిటికన్నా పెద్ద ఇదేంటంటే
రమేష్ గారిని ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి వస్తున్నాం సార్, ఎప్పటి నుంచో వస్తున్నాం. ఆయన ఎలా చేస్తారో ఫస్ట్ నుంచి ఒక నాకు యాక్టర్లు అంటే పిచ్చి సార్, నాకు యాక్టర్లు అంటే భలే ఇష్టం. నాకు యాక్టింగ్ ఎవరున్నారు ప్యాడింగ్, ఎవరెవరు ఉన్నారు దీంట్లో? రావు రమేష్ గారు, ఇంద్రజ గారు, అన్నపూర్ణమ్మ గారు, అజయ్ అన్న, హర్షవర్ధన్ గారు, ప్రవీణ్ గారు, అంకిత్ అండ్ రమ్య. సార్ ఈ రమేష్ గారి గురించి చెప్తున్నారు కదా, రమేష్ గారు అందరు చేయలేదు సార్ ఆ యాక్టింగ్. దెర్ ఇస్ సంథింగ్ హీ నోస్. ఒక సైన్స్ ఉంది ఆయన యాక్టింగ్లో. అది నేను దగ్గర నుంచి చూడగలిగాను సార్. నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది సార్. అంటే బేసిక్గా ఆయనకి నాకు ఎందుకు సింక్ అయిందంటే సార్, మేము ఇద్దరు నార్మల్ ఆడియన్స్ గురించి ఆలోచిస్తాం, ప్రేక్షకుడి గురించి ఆలోచిస్తాం. ప్రేక్షకుడికి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు సార్. ఏ డైలాగ్ ఎలా చెబితే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, ఆడియన్ హ్యాపీ ఫీల్ అవుతాడని నాకు బాగా తెలుసు సార్. అది నాకు బాగా ఆయనతో ట్రావెల్ బాగా. అంటే రావు రమేష్ గారు ఒక యంగ్ డైరెక్టరు, పైగా అంతకుముందు సినిమా కూడా అంత ఇదిగా గుర్తింపు రాలేదు, ఎలా చేస్తాడని ఒక ఉంటుందిగా రావు రమేష్ గారు లాంటి వ్యక్తికి. ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది సార్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ని నమ్మడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అతన్ని చెప్పే కథ, నెరేషన్ అండ్ బిహేవ్ చేసే పద్ధతి, టెక్నికల్ నాలెడ్జ్, అడిగిన దానికి ఆన్సర్ ఎలా చెప్తున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడా లేదంటే తెలియక చెప్తున్నాడా, దిక్కులు చూస్తున్నాడా, ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ చూసిన తర్వాతే చేతిలో సినిమా పెడతారు సార్, లేకపోతే పెట్టరు కదా సార్. వీడు చేయగలడు, నమ్మకం ఉంది అరే అన్న ఒక థింగ్ వస్తేనే వస్తారు సార్ సెట్కి, లేకపోతే రారు సార్. సో ఆ ట్రావెల్ ఆబ్వియస్లీ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఉంటుంది కదా సార్, ఒక 15 days 1 month ట్రావెల్ ఉంటుంది కదా సార్. ఆ ట్రావెల్ తర్వాతే ఈ మధ్యలో వేరే కథలు రాసుకుని వేరే హీరోలు చెప్పడం కానీ ఏమైనా జరిగిందండి? మీరు నిహారిక వాళ్ళతో సినిమా చేయడానికి తర్వాత? లేదు సార్, ఎందుకంటే అదే రీమేక్స్, అది రీమేక్ సార్. ఆ తర్వాత నాకు నేను ఆలోచించుకోవడానికి ఒక 8 months పట్టింది సార్. ఒక 8 months పట్టింది. అసలు ఏంటి ఇలా చేయాలా, ఈ కైండ్ ఆఫ్ ఇలా చేయాలా మనం సినిమాలో లేదంటే అని ఆలోచించుకోవడానికి బాగా డిప్రెషన్ కొంచెం ఆలోచించాను సార్. ఆలోచించిన తర్వాత లేదు మన స్ట్రాంగ్ మన స్ట్రెంత్ ఏంటి, ఫన్ రాద్దాం, నవ్విద్దాం ఆడియన్ని. ఫన్ మీ స్ట్రెంత్ జనరల్గా అంటే స్ట్రెంత్ అంటే ఇప్పుడు 2 సినిమాలే కాబట్టి నాకు అది తెలియట్లేదు సార్. నేను ఇప్పటివరకు రాసిన దాంతో నేను ఫన్ రాస్తే వర్కౌట్ అవుతుంది సార్. నాకు ఆ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. టెలివిజన్ నుంచి కానీ వెబ్ సిరీస్ కానీ ఫన్ రాస్తే వర్కౌట్ అవుతుంది సార్, నవ్వుతారు సార్. నేను నెరేషన్ ఇచ్చినప్పుడు నవ్వుతారు సార్. సో అది వర్కౌట్ అవుతుందంటే అది స్ట్రెంతే కదా సార్. అంతేగా మరి. సో అది రాద్దామని చెప్పి రాసుకున్నాను సార్. రాసుకునేసరికి 19 అంతా పట్టింది, 2019 అంతా రాసుకున్నాను. 20కి కోవిడ్, ఒక 1.5 year అక్కడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మారుతి గారు ఒక సినిమా చేద్దామన్నారు, ఒక లైన్ ఇచ్చారు, డెవలప్ చేశాను. డెవలప్ చేసిన తర్వాత అది ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎందుకు అది మెటీరియల్ మీరే డైరెక్టర్ గానా? నేనే డైరెక్టర్ సార్. ఎందుకు మెటీరియల్ అవ్వలేదు సార్, అది లేట్ అయింది. ఇంకా ఆ తర్వాత మారుతి నగర సుబ్రహ్మణ్యం రాసుకొని స్టార్ట్ చేశాను సార్. మరి వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఈ సినిమా తర్వాత ముందు రిలీజ్ చేయాలి, అది ఓకే. మీ మైండ్లో ఆల్రెడీ ఎన్ని కథలు రెడీగా ఉన్నాయి మీ దగ్గర? అదే సార్, ఎలా మామూలుగా అంటారు కదా సార్, మా దగ్గర ఇన్ని కథలు ఉన్నాయని. కథ రోజు రోజుకి మారిపోద్ది కదా సార్. అంటే ఇప్పుడు ఒక 5 years బ్యాక్ నేను ఒక కథ అనుకుంటున్నాను అనుకోండి సార్, అలాంటి కథలు వచ్చేసి ఉండొచ్చు అండ్ పాతబడిపోవచ్చు ఆ కథ, అలా అయిపోయింది సార్. అందుకని ఎప్పటికప్పుడు ఆ మూమెంట్ని పట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సార్, లేకపోతే రాయలేం సార్. అందుకనేసి థియేటర్కి జనాలు రప్పించగలిగే కథలు రాయాలి. ఇప్పుడున్న సినారియో ఏంటి సార్, ఒకటి ఈవెంట్ ఫిల్మ్ది, లేదంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి ఫ్యామిలీ అంటే ఎగ్జాగరేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండాలి, అలా ఉండాలి సార్. ఓకే, అలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఏ జానర్ మీకు ఇష్టం అసలు? జనరల్గా మీరు చూసే సినిమాలు కానీ ఓటీటీలో కానీ వెబ్ సిరీస్ చూసేటప్పుడు ఏ జానర్ ఎక్కువ చూస్తూ ఉంటారు? నాకు బేసిక్గా సైఫై చూస్తాను సార్, బాగా సైఫై బాగా ఇష్టం. అండ్ కొంచెం ఫన్ ఉండాలి సార్, ఫన్ ఉంటే లైక్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ ఉన్నాడు సార్, నా ఫేవరెట్ డైరెక్టర్ సార్, నాకు బాగా ఇష్టం సార్. ఆ అబ్బాయి 2 సినిమాలు తీశాడు, కానీ ఆ 2 సినిమాలు ఆనిముత్యాలు సార్. అంటే ఆనిముత్యాలు నాకు పర్సనల్ కోమాలి తీసాడు అండ్ లవ్ టుడే తీసాడు, 2 నాకు భలే ఇష్టం సార్, చాలా ఇష్టం సార్. అంటే ఇప్పుడు మన హీరో రేంజ్ కూడా పెంచుకోవాలి, హీరోలతో కూడా సినిమాలు చేయాలని కోరిక అందరికీ ఉంటుంది సార్. ఎందుకంటే ఎదగాలని ఉంటుంది కాబట్టి పాన్ ఇండియా సినిమా కూడా ఎదిగింది కాబట్టి మరి అలాంటి ప్రయత్నాల వైపు
వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? సార్ ఖచ్చితంగా ఆబ్వియస్లీ సినిమాలు చేయాలి సార్, ఆబ్వియస్లీ. కానీ కథ రాసుకోవాలి సార్. కానీ ఒక హీరోకి కథ వినిపించాలంటే చాలా కష్టం ఇవాళ. వినిపించడం కష్టం, ఆయన ఓకే అంటాం. అవును సార్, ఇదంతా పెద్ద స్ట్రగుల్. అవును సార్, అవును సార్. సార్ సక్సెస్ ఐ మీన్ నాకు చాలామంది పెద్ద హీరోలు కూడా ఈ మాట చెప్పారు సార్. వాళ్ళు ట్రై చేసేది కూడా ఏంటంటే సార్, సినిమాకి మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేస్తారు సార్. ఎందుకంటే మంచి సినిమాలు చేయొచ్చు, బడ్జెట్లు వస్తాయి. మార్కెట్ పెరిగితే బడ్జెట్లు వస్తే మంచి సినిమాలు చేయొచ్చు, మంచి కథలు చెప్పొచ్చు, పెద్ద కథలు చెప్పొచ్చు. సేమ్ అంతే సార్, సక్సెస్ని బట్టి మార్కెట్ని బట్టి రాసుకుంటూ వెళ్ళడమే సార్. ఓకే, ఇంత ఉందా మార్కెట్, ఈరోజు ఇంత ఉందా, దానికి రాద్దాం కదా, నెక్స్ట్ ఇంకా పెద్దది, అలా చేసుకుంటూ వెళ్ళడమే సార్. సినిమా ఫీల్డ్ అనేది లైఫ్ అండ్ డెత్ సమస్య అండి. హిట్ వస్తే ఇక్కడ మనకి బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్లాప్ వచ్చింది అనుకోండి దాని నుంచి కోలుకుని మళ్ళీ సస్టైన్ అవ్వడం కూడా చాలా కష్టం. మీకు ఏ పాఠాలు నేర్పింది ఇక్కడ ఈ స్ట్రగులింగ్ పీరియడ్లో సినిమాలు చేస్తున్నప్పుడు సక్సెస్ కోసం? నేను యాక్చువల్లీ ఎక్కువ స్ట్రగుల్ నాకు తెలిసి డైరెక్టర్ అయిన తర్వాతే పడ్డానేమో సార్. నాకు తెలిసి ఈ లాస్ట్ 6 years ఐ లర్న్డ్ ఎ లాట్ సార్. మనం రిస్క్ చేయకూడదు, మనకి ఫ్లాపుల జోలికి పోకూడదు అని ఉంటుంది ఖచ్చితంగా. అవును సార్, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ అని నాకు ఈ 6 years అర్థమైంది సార్. 6 yearsలో అర్థమైంది. అంటే ఇంతకుముందు ఎవరైనా డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తాను అది అంటే చెయ్యి పర్లేదు, ఏం పర్లేదు. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఒకసారి ఆలోచించు అని చెప్పాలనిపిస్తుంది సార్. ఎందుకంటే పేషెన్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, నీకు నిజంగా అంత టాలెంట్ ఉండాలి, నీపై నీకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉండాలి, పంక్చువాలిటీ, టైము, అన్నీ సార్, అన్నీ సార్, ఎవ్రీథింగ్ ఉండాలి. అన్నీ ఉంటాయి సార్. అని ఉన్నాడు డైరెక్టర్ సార్, అన్నీ ఉండి సక్సెస్ కొడితే సక్సెస్ఫుల్ డైరెక్టర్ సార్. అవును, రిస్కీ జాబ్ ఇది చాలా. డెఫినెట్గా సార్, డెఫినెట్గా నాకు అది ఈ 6 yearsలో నాకు అర్థమైంది సార్. అండ్ మొండోడుగా ఉండాలి, నువ్వు అనుకున్నది చేయాలి, వాట్ ఎవర్ ఇట్ మే కమ్, నువ్వు ఏదైతే అనుకున్నావు అది రావాలి, స్క్రీన్ పైకి అది రావాలి, అవన్నీ నేర్చుకున్నాను సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే రాజమౌళి లాగా హిట్లు కొడుతూ ఎక్కువ టైం తీసుకుని మంచి సినిమాలు చేద్దాం అనేది ఒక టార్గెట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పూరి జగన్నాథ్ గారి లాగా చాలా ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ హిట్ ఫ్లాపులతో నిమిత్తం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయే కొంతమంది డైరెక్టర్ పద్ధతి. మీ రెండింటిలో మీరు దేన్ని ఇష్టపడతారు సార్? నాకు ఫాస్ట్గా చేయడం ఇష్టం సార్. షూటింగ్ ఫాస్ట్గా చేసేయాలి సార్ అంటే అని నేను అనుకుంటాను. షూటింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలనుకుంటాను అంటే కంటిన్యూటీలు ఉంటాయి, లొకేషన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. అందుకని షూట్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవడం నాకు ఇష్టం సార్. ఫస్ట్ షూట్ చేసేసి ఎడిట్లో కూర్చోవాలి సార్. ఎడిట్లో కూర్చున్న తర్వాత నుంచి మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ నుంచి మ్యాజిక్ స్టార్ట్ అర్థమైపోద్ది కదా, అంతే సార్, అర్థమైపోద్ది. అక్కడ నుంచి దానికి ఏం చేయాలని చేస్తే బేసిక్గా షూట్ తక్కువ టైంలో చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ మంచి టైం ఇచ్చుకుంటే బాగుంటుందని నాకు. దీనికి ఎన్ని రోజులు షూటింగ్ చేశారు మీరు? నేను 40 days అయింది సార్. 40 daysలో కంప్లీట్ చేస్తాను. 40 days కంప్లీట్ చేస్తాను సార్. అన్నీ కలుపుకోండి సార్, మీరు అన్నీ చేసుకోండి సార్. 40 days కలుపుకోండి. గతంలో పూర్వం అంత ఫాస్ట్గా సినిమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరో లేరు. లేదు సార్, నా క్లారిటీ నేను షార్ట్ అంటే షార్ట్ సార్. అంటే ఎంత కావాలో అంత తీసుకుంటా సార్. షార్ట్ పెడితే ఆ షార్ట్లో తీసుకుంటాను సార్. నేను ఎక్కువ తీసుకోను సార్. లక్ష్మణ్ గారు, ఇక యువజంట సెకండ్ పేరు వాళ్ళ సెలక్షన్ కానీ ఎట్లా జరిగింది ఏంటి? ఇందులో అంకిత్ కొయ్య అని చేశాడు సార్. రావు రమేష్ గారి అబ్బాయిగా చేశాడు. బేసిక్గా రావు రమేష్ గారితో త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్ అది. ఆల్మోస్ట్ 95% ఉంటాడు. సో ఒక ఎడ్డితనం ఉండాలి, అట్ ద సేమ్ టైం రావు రమేష్ గారు పక్క తీరిపోకూడదు. రావు రమేష్ గారు తినేస్తారు సార్, స్క్రీన్ని తినేస్తారు సార్. ఆయన యాక్టింగ్ అసలు నిలబడలేదు సార్. ఆయన ఆయన ఎదురుగా ఉండాలి. ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశాడు అతను? జోహారు, 9 hours ఇలాంటివి చేశాడు సార్. చేశాడు సార్. సో వచ్చాడు ఆడిషన్, నేను ప్రతిదీ ఆడిషన్ తీసుకుంటాను సార్, అందరి దగ్గర ఆడిషన్. సో వచ్చాడు, చేశాడు, వర్కౌట్ అవుతుంది. ఒకటే చెప్పేసి ఇక్కడ యాక్టింగ్ కాదు ఇంపార్టెంట్ అంకిత్, ఇప్పుడు చేసేస్తావు ఆడిషన్లో, రేపు రమేష్ గారు వస్తారు. టైమింగ్ ఎలా ఉంటుందంటే, అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. యాక్టింగ్ చేసే వాళ్ళ ఆర్టిస్టులు పక్కన ఆర్టిస్టులు ఇప్పుడు రావు రమేష్ గారు ఎదురుగా చేయడం అంటే బ్లాంక్ అయిపోతారు సార్. టక్కని ఆయన టైమింగ్ని పట్టుకోవడం కానీ ఆయన డైలాగ్ని పట్టుకోవడం కానీ చాలా 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 టఫ్ సార్. ఆయన నాకు తెలుసు సార్ అది. సో ఇప్పుడు రమేష్ గారు వస్తారు, ఆయన ముందు నువ్వు పర్ఫామ్ చేయగలగాలి. అక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోతే అంటే, అన్న నన్ను నమ్మండి అన్న, మీరు నాకు నమ్మి ఇస్తున్నారు కదా, నేను నిలబెట్టుకుంటాను అన్న అని మనడు గట్టిగా చెప్పాడు సార్. సో అది బాగా నచ్చి ఇంకా మనల్ని తీసుకున్నాను సార్, చించేశాడు సార్.
చాలా బాగా రమేష్ గారు పొగిడారు సార్. నీకు అతను పేరుగా చేసిన అమ్మాయి ఆ అమ్మాయి రమ్య పసుపులేటి అని ఇన్స్టాగ్రామ్లో క్రియేటర్ సార్ అండ్ వెబ్ సిరీస్లు కూడా చేసింది అమ్మాయి. తెలుగు అమ్మాయి కావాలని అనుకున్నాం సార్, ఖచ్చితంగా తెలుగు అమ్మాయినే పెట్టుకున్నాం. ఎందుకని సార్ ఫస్ట్ థింగ్ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా సరే అర్థమయ్యేలా మనం చెప్తే అర్థమయ్యేలా చేస్తారు సార్. వేరేజ్ బయట వాళ్ళు అంటే ఇప్పుడు నేను రమేష్ గారు సెట్లో ఉన్నారు సార్, లైట్ అంతా చేసి ఆ అమ్మాయి కౌంటర్ ఇవ్వలేదనుకోండి, ఎవరు అది తెలియకో తెలుగు రాకో డైలాగ్ లేదనుకోండి చాలా మెస్ అయిపోతుంది సార్. తెలుగు అమ్మాయి అయితే క్లారిటీగా ఆడిషన్ చేసుకోవచ్చు, చెప్పింది చేస్తుంది, టైం వేస్ట్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్ నేను అనుకుంది. సో తెలుగు అమ్మాయిని తీసుకుందాం ఫిక్స్ అయ్యాం సార్. చాలా మందిని ఆడిషన్ చేసాం సార్. డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పిందా? లేదు సార్, వేరే అమ్మాయి చెప్పించారు. ఎందుకని అక్కడ మరి యాక్చువల్లీ మాకేంటంటే 30 days పెట్టుకున్నాం సార్ డబ్బింగ్కి. కరెక్ట్గా 30 days పెట్టుకున్నాము. ఈ 30 daysలో కంప్లీట్ చేసేయాలనుకున్నాం. కరెక్ట్గా డబ్బింగ్ టైంకి ఆ అమ్మాయికి ఫీవర్స్ హెల్త్ ఆల్మోస్ట్ గొంతు లేదు సార్, పాపం వచ్చింది. వస్తే గొంతు అస్సలు సెట్ అవ్వట్లేదు సార్, గొంతు చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ మేము కంప్లీట్ చేసాం. నాకేంటంటే ఫస్ట్ నేను చూసుకునేయాలి, ఎందుకంటే తవిత గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే వెయిట్ చేయడం అంటే ఆవిడకి చూపించాలి సినిమా. నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ కాపీ నేను రెడీ చేయాలి, లేకపోతే ఇప్పుడు రిలీజ్ పెట్టుకుని నేను ఎప్పుడు చూపించాను సార్ ఫస్ట్ కాపీ. ఆల్మోస్ట్ టైం లేదు అనేసి ఇంకా వేరే అమ్మాయి దగ్గర చెప్పించాము, సెట్ అయ్యింది. అమ్మాయి దగ్గర చెప్పించాము సార్. షూటింగ్ ముందు ఏమైనా వర్క్షాప్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు సార్, అసలు ఏం పెట్టుకోవాలి. నేను ఆడిషన్ చూస్తాను సార్, నాకు ఈ యాక్టర్ అనిపిస్తే నేను ఓకే చేస్తాను సార్. అసలు సెట్లో నేను చూసుకుంటాను సార్, సెట్లో నేను చూసుకునేస్తాను సార్. అంటే ఈ తండ్రి కొడుకుల మధ్యలో క్లాష్ చేస్తా లేకపోతే ఏంటి కథ? మారుతి నగర సుబ్రహ్మణ్యం ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక లైన్ సార్. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ సార్. ఒకటి ట్రైలర్లోనే ట్రైలర్ చూస్తే ఒక మిడిల్ ఏజ్డ్ మిడిల్ క్లాస్ పర్సన్ అకౌంట్లో డబ్బులు పడితే ఒకరోజు సడన్గా ఎలా ఉంటుంది అన్నదే కాన్సెప్ట్ సార్. బట్ చాలా చిన్న పాయింట్ సార్, కానీ మీరు చూస్తే షాక్ అవుతారు సార్. ఎంత అమౌంట్ పడింది ఎంతకి అకౌంట్లో చెప్పు సార్. అదే సార్, అదేదో మీ లైఫ్లో జరిగింది అన్నట్టుగా తెలిసింది సార్. అది మా వైఫ్కే సార్, మా వైఫ్కి సడన్గా ఎందుకో ఒకరోజు నైట్ 7 o'clock ఆ టైంకి 70,000 80,000 పడింది సార్. పడేసరికి ఎవరేసారి తెలియట్లేదు. పొద్దున వేసేసరికి కట్ అవుతుందో లేదంటే ఎవరో ఫోన్ చేసి చెప్తారనేసి అనుకున్నాము. ఎవరు ఫోన్ చేయట్లేదు, చూసుకుంటే ఉంది డబ్బులు ఉన్నాయి, ఎవరికి ఫోన్ చేసి అడగాలో అర్థం కావట్లేదు, ఖర్చు పెట్టాలా తెలియట్లేదు, లేదంటే ట్రాన్స్ఫర్ చేసేయాలా ఏమి తెలియట్లేదు సార్. సో ఆ 2 రోజులు తను పడిన ఇది బాగా నచ్చింది సార్. ఎవరికైనా ఫోన్ చేస్తుంది క్యాజువల్గా, ఏం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. లాస్ట్లో డబ్బులు ఏమన్నా డబ్బులు ఏంటి అంటే ఓకే అని చెప్పేసి పెట్టేయడం. సో ఎవరైనా తెలియలేదు సార్. 2 days తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ మదర్ కువైట్లో ఉంటారు, ఆవిడ వేశారు ఏదో వెస్టర్న్ యూనియన్ నుంచి ఏదో, ఆవిడ చెప్పలేదు, ఆవిడ మర్చిపోయారు. ఈ 2 రోజులు తను పడిన అవసరం నాకు భలే అనిపించింది సార్. భలే ఫన్ ఉంది ఇందులో బేసిక్గా అన్న టైప్లో అక్కడ నుంచి పాయింట్ వేసుకున్నాం సార్. సార్ లైన్ అయితే కొత్త లైన్ ఇది, ఎందుకంటే మన లైఫ్లో కూడా పడతా ఉంటాయి ఒకసారి. సరే సార్. సార్ ఇంకొకటి, మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? కానీ నేను అన్నయ్య సార్, అంతే సార్. ఆయన ఏం చేస్తుంటారు? అన్నయ్య ఆస్ట్రేలియా సెటిల్ సార్. చెప్పారు కదా ఇందాక, ఆస్ట్రేలియా సిటిజన్ సార్. అన్నయ్య వదిన అందరూ అక్కడే సార్. ఇప్పుడు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు సెటిల్ అవ్వటం మీద మీ నాన్నగారు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చెప్పాలంటే హ్యాపీ వెడ్డింగ్ ఆ టైంకి హ్యాపీ సార్. అది సక్సెస్ ఏంటంటే వేరే సార్. ఇప్పుడు నాకేంటంటే ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు సార్, అదే నా బాధ సార్. సో సక్సెస్ కొట్టిన తర్వాతే కదా సార్ హ్యాపీనెస్, ఇంకా అందుకని వెయిట్ చేస్తున్నాను సార్. ఇంకా ఓకే లైఫ్లో ఇంతకాలం ట్రావెల్ అవ్వటం, సినిమా ఫీల్డ్లో మీరు ఆ షోలు చేసుకోవడం కానీ అవన్నీ అది అంతా సక్సెస్లో ఒక భాగమే. సినిమా అనేది ఒక భాగం దీంట్లో. అది మీరు టీవీ షోస్ పరంగా మీరు బాగా చేశారు కదా, కాబట్టి అది ఇబ్బంది, అది సక్సెస్ కింద లెక్కే. మీ నాన్నగారు ఆ పుత్రోత్సాహాన్ని మీరు అనుభవించాల్సింది మీ నాన్నగారు, కానీ తండ్రులు ఏంటంటే చెప్పరు సార్. అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువ దీని గురించి అంతా ఆలోచించారు సార్. వాళ్ళు ఒకటే సరే ఎక్కడికి వెళ్ళినా తిను అంటారు, లేదంటే ఏదో ఒకటి ఇస్తూ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అంతే సార్. ఇంకా వాళ్ళు దాని గురించి ఎక్కువ ఏమి. మీరు అదృష్టాన్ని నమ్ముతారా కష్టాన్ని నమ్ముతారా? కష్టాన్నే సార్. కష్టం ఉంటేనే అదృష్టం వస్తుందేమో సార్, నాకు మేబీ అయి ఉండొచ్చు సార్. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముతాను సార్.
ఏమో సార్ నాకు కష్టం నమ్ముతాను. కష్టాన్ని అయితే నమ్ముతారు సార్, అదృష్టం నమ్ముతాను లేదు తెలియదు సార్. కష్టం అయితే నమ్ముతాను సార్. అంటే దేవుని నమ్మకం, దేవుడి మీద నమ్మకం అయ్యో పైగా తిరుపతి వాళ్ళు కదా. అయ్యో సార్ దేవుడు నమ్ముతాను సార్. ఓవరాల్గా ఈ సినిమా గురించి మీరు ఇంకా ఒక మొక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్, సినిమా థియేటర్కి వస్తే ఆడియన్ థియేటర్కి వస్తే సార్ ఎట్లాగో వస్తారు సార్. నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ప్రేక్షకులు ఉంటారు. సినిమా అంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు. అండ్ సినిమాకు ఉన్న గొప్పతనం ఏంటి తెలుసు సార్? ఒక మంచి సినిమా, ఎవరైనా ఒక మంచి సినిమా చూస్తే 10 మందికి వద్దన్నా చెప్తారు సార్. సినిమా బాగుంది 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 అని చెప్తారు సార్. నేను వాళ్ళ కోసమే ఈ సినిమా తీశాను సార్. ఈ సినిమాని మోసుకెళ్తారు అన్న థింగ్. ఉదాహరణ స్వాతి ముత్యము, సామాజిక గమన ఇప్పుడు అలా ఉన్నాయి సార్. బేసిక్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే సార్, నా సినిమాకున్న ఒక ఇదేంటంటే, నా సినిమాని సురేష్ గారు నా సినిమా 2-3 సార్లు చూడొచ్చు సార్. అదే సురేష్ అదే చెప్పాడు. నిజం సార్, నా సినిమా 2-3 సార్లు చూడొచ్చు సార్. మీరు సినిమా అయిపోయిన వెంటనే మీకు అనిపించేది అంటే ఒక్కసారి ఈ సినిమా మళ్ళీ చూద్దామా అనిపిస్తుంది సార్. అది నేను చెప్పడం కదా సార్, చాలా మంది చెప్పారు సార్. చాలా ఎందుకు అనిపిస్తుంది అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థం వస్తుంది. ఒక్కసారి చూద్దాం ఈ సినిమా మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది సార్. రిపీట్ వాల్యూ. తప్పనిసరిగా సినిమా చూశాక నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, ఖచ్చితంగా అభినందిస్తాను. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ అండి. అయ్యో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.